ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఒక్కసారి హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడూ నోటిఫికేషన్స్ అందుతాయి. సో ఈరోజు మనం ఉన్నాము దొడ్డనగిరి నాగేంద్ర గారి పొలంలో ఉన్నాం అనమాట. ఆయన వచ్చేసి కోర్ సీడ్స్ వాళ్ళవి బాలు అనే వెరైటీని అయితే ఆయన వేసుకోవడం జరిగింది. సో ఆయనకి ఏదైతే ఈ కంపెనీ వాళ్ళు చెప్పారో ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు. ఓకే సార్, మీకు ఈ విత్తనాలు అయితే తెచ్చుకున్నారు కదా, ఈ విత్తనాల ప్యాకెట్ గురించి ఏం చెప్తే ఈ ప్యాకెట్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఈ ప్యాకెట్ మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? జై శ్రీరామ్ ట్రేడర్స్లో. ఓకే, సురేష్ డీలర్ పేరు సురేష్. ఓకే, అక్కడైతే మీరు కొనుగోలు చేయడం జరిగింది. అడ్రస్ ఎక్కడ? ఎమ్మిన్యూ టర్నింగ్లో. ఓకే, ఈ ప్యాకెట్ మీకు ఇచ్చారు కదా, ఆయన ఏమైతే చెప్పడం జరిగింది మీకు? 18 క్వింటాల వరకు వస్తుంది, దోమ తక్కువ పడుతుంది అని అన్నారు. ఓకే, ఈ వెరైటీ వచ్చేసి మీకు నీళ్ళ కింద 18 క్వింటాలు వస్తుందని చెప్పారు. అలాగే దోమ బిడద కానీ పేను బిడద పురుగు ఇలాంటివి తట్టుకుంటుందని చెప్పారు. ఓకే, ఇంకా ఇది వచ్చేసి ఎటువంటి కాయ? చిన్న కాయ అని చెప్పారా లేకపోతే లావు కాయ అని చెప్పారా? మామూలు మీడియం చిన్న సైజు కాయ. ఓకే, చిన్న సైజు కాయ. ఇది వచ్చేసి ఆయన ఏమైనా చెప్పడం జరిగిందంటే ఎకరాకు వచ్చేసి నీళ్ళ కింద 18 నుంచి 20 క్వింటాలు వస్తుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇది దోమ బెడద కానీ పేను బెడద కానీ ఇలాంటివి తట్టుకోగలిగే ఒక మంచి వెరైటీ అనమాట. ఈయనైతే కోర్ సీడ్స్ వాళ్ళది బాలు ఈ వెరైటీని అయితే ఈయన తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఆల్రెడీ నాటుకున్నాడు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, నీళ్ళు అయితే పెడుతున్నాడు అనమాట ఈరోజు. కాబట్టి రైతులు ఈ వెరైటీని ఎర్ర నేలకి ఈ వెరైటీని అయితే ఉపయోగించుకోవచ్చు. ఏందైతే ఎర్ర పొలము, ఈయనైతే బాలు కోర్ సీడ్స్ వాళ్ళది బాలు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆయనే చెప్పారు, ఆయనకి ఏదైతే చెప్పారో అది ఆయన మాటల్లో. మళ్ళీ ఈ పంట ఏదైతే వస్తుందో మళ్ళీ పంట వచ్చినప్పుడు మనం ఒక 45 రోజుల నుంచి మళ్ళీ దీన్ని ఒకసారి మనం వీడియోస్ తీద్దాము. ప్లస్ అలాగే ఈ పంట ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను మీకు ఈ పొలాన్ని లాస్ట్ వరకు అయితే కూడా మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.